పన్నీర్ ఘీ రోస్ట్ చేయబోతున్నారు షెఫ్ కళ్యాణి గారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దామా? పన్నీర్ ఘీ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, షెఫ్ కళ్యాణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. చెప్పండి. మనం ఫస్ట్ ఎండు మిర్చిల్ని ఫస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. జీలకర్ర, మిరియాలు, ఓకే, జీలకర్ర వేసాం, మిరియాలు వేసాం, ఎండుమిరపకాయలు, సోంపు, మెంతులు, ధనియాలు. ఇప్పుడు ఇది వేయించుకున్నాం కదా, దాన్ని మనం పేస్ట్ లెక్క చేసుకోవాలన్నమాట. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేనా? చేసేయండి. సో మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఓకే, షూర్. ఏ ఇయర్ అండి మీరు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఆ కుకింగ్ అంటే? ఫ్రంట్ ఆఫీస్ అంటే ఇంట్రెస్ట్. ఫ్రంట్ ఆఫీసా? ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ లెమన్. ఓకే, ఇది కూడా వేసుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే, తప్పకుండా వేస్తాను. సరిపోతుందమ్మా? ఓకే. ఓకే ఓకే, ఇలా మనం పేస్ట్ లెక్క చేసుకోవాలండి ఇది. ఓకే, మీది ఇక్కడేనా, హైదరాబాద్ అయినా ప్రాపర్? లేదండి, మాది మహబూబాబాద్. ఓకే, సో అక్కడి నుంచి ఇక్కడ చదువు కోసం వచ్చారా? చదువుకు. ఓకే ఓకే, ఇప్పుడు గీని వేడి చేసుకోవాలి. సో కళ్యాణి, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మీ వాళ్ళు? 5 మెంబర్స్ అండి మేము. మమ్మీ, డాడీ, అన్నయ్య, తమ్ముడు, నేను. సో ఇప్పుడు ఫస్ట్ ఇయరా అండి? ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది? 3 ఇయర్స్ కోర్స్ అండి, ఈక్వల్ టు డిగ్రీ, బిఎస్సి. ఓకే ఓకే, నెయ్యి కరిగింది. ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని అందులో రోస్ట్ చేసుకోవాలి, లైట్ కలర్ వచ్చేంత వరకు. ఓకే, సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదండి మన షెఫ్ కళ్యాణి గారు, అవ్వబోయే షెఫ్ కళ్యాణి గారు. ఇప్పుడు చక్కగా మనకి పన్నీర్ ఎర్రగా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేగాలన్నారు. అది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోల్డ్కు నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత డీప్ ఫ్రీజర్ డోర్ ఓపెన్ చేసి ఆ పొగల మధ్యలో కాసేపు వేళ్ళు కనుక అలా ఉంచుకున్నట్లయితే నెయిల్ పాలిష్కి మరింత షైనింగ్ అందుతుంది. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, ఇవి ఇంకా వేగుతున్నాయి. కొంచెం టైం పట్టేటట్టుంది కదా కళ్యాణి గారు? అవునండి, కొంచెం సేపు. సో ఇది పక్కన పెట్టుకుని అక్కడ వేరే ప్రాసెస్ చేసుకున్నామా? ఇది స్టవ్ ఆన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నామండి, గీలోనే. ఓకే ఓకే, నెయ్యి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చేసుకున్నాం. ఆనియన్స్ వేస్తాను. ఓకే, ఇది ఆఫ్ చేసేయచ్చా అండి? చూడండి కలర్.
ఓకే చేసాను. చేసేనా? ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి, మనం చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందాక అంతా డ్రైగా చేసుకుని వేస్తాం కదా అది. ఓకే. నీళ్ళు ఏమైనా వేయాలా అండి? లైట్గా మనకు వాటర్ వేసుకోవాలా? కర్డ్ కూడా వేసుకోవాలండి దీంతో పాటు. పెరుగు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందామండి మనం. ఓకే. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. వేయమంటారా? ఓకే. రెడీ అండి. ఇప్పుడు దీనికి మనం కర్రీ లీవ్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. సో అది దాంట్లో డిష్ అవుట్ చేసుకుందాం అండి. పన్నీర్ ఘీ రోస్ట్ రెడీ. పన్నీర్ ఘీ రోస్ట్ రెడీ. బాగుందండి. సొంతగా నేర్చుకున్నారు. షెఫ్ కళ్యాణి గారు చేసి పెట్టారు పన్నీర్ ఘీ రోస్ట్. బాగుంది కదా? తయారీ విధానం మరోసారి చూద్దామా? పన్నీర్ ఘీ రోస్ట్ తయారీ విధానం. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, మెంతులు, ధనియాలు వేసి కాస్త వేగనివ్వాలి. వీటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో నిమ్మరసం, చింతపండు గుజ్జు వేసి మిక్సీ చేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి పన్నీర్ ముక్కల్ని ఎర్రగా వేగనివ్వాలి. మరొక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు వేసి ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ ఘీ రోస్ట్ సర్వ్ చేయడానికి రెడీ.